Hello everyone. There are three principles of law of attraction. First one is the thought becomes things. మన థాట్సే థింగ్స్గా మన లైఫ్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ బట్ యు పుట్ యువర్ అటెన్షన్. అదే మీ లైఫ్లో గ్రో అవుతూ ఉంటుంది, అదే మీ లైఫ్లో ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ లైక్ అట్రాక్ట్స్ లైక్. మీరు ఎలాంటి ఫ్రీక్వెన్సీలు అయితే ఎక్కువగా ఉంటూ ఉన్నారో అలాంటి ఫ్రీక్వెన్సీని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ చూసినట్టయితే బర్డ్స్ ఆఫ్ టు సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. క్రోస్ అన్నీ కూడా ఒకటే గ్రూప్గా ఉండడం జరుగుతూ ఉంటాయి అండ్ పిజియన్స్ అన్నీ కూడా ఒకటే గ్రూప్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఒక క్రోస్ గ్రూప్లో ఒక పిజియాన్ ఉండడం కానీ ఒక పికాక్ ఉండడం కానీ చూసారా? ఇట్స్ వెరీ రేర్, అలా జరగదు. ఇంకా మనం చూసినట్టయితే ఒక స్కూల్లో నాటీ స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే గ్రూప్గా ఉంటారు అండ్ చదువుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే గ్రూప్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. స్మోకర్స్ ఈవెన్ దే హ్యావ్ దేర్ ఓన్ గ్రూప్ అండ్ ఆల్కహాల్ కన్జ్యూమర్స్ ఈవెన్ దే హ్యావ్ దేర్ ఓన్ గ్రూప్. సో మనం ఎక్కువగా ఎలాంటి ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటూ ఉంటామో అలాంటి ఫ్రీక్వెన్సీ ఉన్న పీపుల్స్నే మన లైఫ్లోకి మనం అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ త్రీ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ you have to have clarity about yourself, clarity about your thoughts and your beliefs and your actions. అదే మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఎలాంటి ఫీలింగ్స్లో ఉన్నారు అలాంటి దాన్ని మీ లైఫ్లోకి మీరు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మీ యొక్క బిలీఫ్ ఏంటి మీ సెల్ఫ్ గురించి? ట్రూగా మీ సెల్ఫ్ని మీరు బిలీవ్ చేస్తున్నారా? యు ఆర్ డిజర్వింగ్ అని మీకు అనిపిస్తుందా? మీరు ఒక జాబ్కి వెళ్తున్నారు, యు ఆర్ డిజర్వ్ ఇట్ అని మీకు అనిపిస్తుందా? మీ యొక్క యాక్షన్స్ ఏంటి, మీ యొక్క బిలీఫ్స్ ఏంటి, అదే మీ లైఫ్లోకి మీరు అట్రాక్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది.